నీతిమంతులు నన్ను కొట్టటం అది నాకు ఉపకారం. ఆ రోజు నాతాను నన్ను కొట్టకపోతే నన్ను ఎవరు కొట్టేవాళ్ళు? దేవుడు కొడితే తట్టుకోలేము. అదే దేవుని తరపున దేవుని సేవకుడు కొడితే దేవుడు చేతిలో తప్పించుకుంటాం. మన అనవసరమైన ఈగోలకి, అనవసరమైన పౌరుషాలకి, అనవసరమైన అహంకారాలకి మనం వెళ్ళిపోతే నష్టపోయేది మనమే. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. అనుభవంతో చెప్తున్నానండి ఈ మాట. ఆ రోజు నాటానుతో వాదించుంటే, నేను రాజునయ్యా, నాకు రాజ్యంలో ప్రతి ఒక్కరి మీద అధికారం ఉందయ్యా, నేనేంటో చేయకూడదు. ఒకటి జరిగింది ఏంటంటే, అప్పుడు ఎన్ని యుద్ధాలు చేశాను, ఎన్ని గొప్ప కార్యాలు చేశాను, దేవుని కొరకు ఎంత ఆలోచించాను, ఎన్ని కష్టాలు పడ్డాను, ఎన్ని శ్రమలు పడ్డాను, ఏదో ఒకటి జరిగితే అంత ఓవర్ చేస్తున్నాను అనుంటే. దావీదు గారు ఎంత మంచి వ్యక్తి అంటేనండి, ఆయన ఎంత మంచి మనసు అంటే, ఎంత చిన్నవాళ్ళు వచ్చి కరెక్షన్ చేసిన ఆయన వెంటనే అవునానైనా సరేనైనా తప్పైపోయినాడు, ఇంకెప్పుడు అలాగా జరగదు. ఈ మనసు మనకు కలిగి ఉండాలండి.